దావోస్ లో వైసీపీపై సెటైర్లేశారు మంత్రి లోకేష్. ఏపీలో ఏడుపు కొట్టు టీం ఉందన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు అడ్డుకోవడానికి మెయిల్స్ పంపుతున్నారని, పరిశ్రమలు వస్తుంటే ఇప్పుడు క్రెడిట్ చోరీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక టీం ఉందండి, అది టీం 11. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అదొక ఏడుపు కొట్టు టీము. వాళ్ళకి ఏడుస్తోంది తప్ప ఇంకేది తెలీదు. పెట్టుబడులు మేము తీసుకొస్తామంటే ఏడుస్తారు. సింగపూర్కి వెళ్ళి పెద్ద ఎత్తున మేము అక్కడున్న మంత్రుల్ని, పారిశ్రామికవేత్తలు కలిస్తే ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని ఆ ఏడుపు కొట్టు టీము ఈమెయిల్ పెట్టే పరిస్థితి. ఇంతేకాదు, కొన్ని కంపెనీలు కలిస్తే వాళ్ళు కూడా ఈమెయిల్ పెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలు వస్తే మటు క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు. క్రెడిట్ చోరీ అంటారు. ఈ టీం 11 మోహన్ చూసి ఎవరైనా వస్తారా ఆంధ్ర రాష్ట్రానికి? వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలండి. కోడి కత్తికి క్రెడిట్ ఇవ్వాలి. బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి. తల్లిని చెల్లిని మెడబెట్టు బయటికి ఎంటేసిన క్రెడిట్ ఈ ఏడుపు కొట్టు టీంకి ఇవ్వాలి మనందరం. అంతేకాదు, ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ నిర్మించే క్రెడిట్ ఈ ఏడుపు కొట్టు టీంకి మనందరం ఇవ్వాలి.